అస్సలాము అలైకుం వరహమతుల్లా. సహోదర మహాశయులారా, ఈ మధ్య చాలా గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగాయి. చాలామంది సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇంకా కొన్ని చోట్ల జరగబోతున్నాయి కూడా. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వివిధ సంఘాలకు, వివిధ సంస్థలకు కొందరు అధ్యక్షులుగా నియమించబడతారు, బాధ్యులుగా నియమించబడతారు. చాలామంది ఆశావహులు ఉంటారు. సంఘానికి, సంస్థకు, గ్రామానికి, వివిధ ప్రాంతాలకు తాము నాయకునిగా ఎన్నుకోబడాలని, తాము అధికారంలో లేక పదవి బాధ్యతలు స్వీకరించాలని ఎంతోమంది ఆశావహులు ఉంటారు. కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరో ఒకరు ఆ ఎన్నికల్లో గెలుపొందుతారు, ఆ బాధ్యతలు స్వీకరిస్తారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మరి ముఖ్యంగా ముస్లిం సహోదరులు ఈ విషయాన్ని, ఎవరైతే వివిధ సంస్థలకు, వివిధ సంఘాలకు, వివిధ సమూహాలకు, లేక గ్రామంలో వార్డు మెంబర్గా కానీ, గ్రామ సర్పంచ్గా కానీ, ఎంపీటీసీగా కానీ, జడ్పీటీసీగా కానీ, లేక వివిధ జిల్లా ప్రాంతాలకు నాయకులుగా ఎన్నుకోబడ్డ వారు గుర్తుంచుకోవాలి, వాళ్ళపై చాలా పెద్ద బాధ్యత మోపబడింది అని. సామాన్యంగా అందరూ కూడా ఈ వ్యవహారంలో బాధ్యులే. కానీ ఒక ముస్లిం తను అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించాడు కనుక, తన విశ్వాసం పరలోక దినంపై ఉంది కనుక, తన జీవితంలో ఏ విషయం కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞల నుంచి, అల్లాహ్ యొక్క కనుసన్నుల నుంచి మినహాయింపు లేదు. అంటే ప్రతి విషయాన్ని అల్లాహ్ పర్యవేక్షిస్తున్నాడు అన్న భయాన్ని కలిగి ఉంటాడు, కలిగి ఉండాలి కూడా ఒక ముస్లిం. అతడు తనకు లభించినటువంటి అధికారం, తనకు లభించినటువంటి బాధ్యత, అది మస్జిద్ బాధ్యతే కానీ, అది సంఘ బాధ్యతలే కానీ, అది గ్రామ బాధ్యతలే కానీ, అవి వార్డు బాధ్యతలే కానీ, అవి ఏదైనా సంస్థలకు సంబంధించిన బాధ్యతలే కానీ, ఒక బాధ్యతమైన పదవి అతనికి లభించింది అంటే అది అతని గౌరవమో, అది అతని గర్వాన్ని ప్రదర్శించుకునే ఒక హోదానో కాదు, అతనిపై మోపబడ్డ ఒక పెద్ద బాధ్యత. ఆ బాధ్యత గురించి ఇక్కడ ప్రజలు కూడా ప్రశ్నించబడతారు. రేపు తనను సృష్టించిన సృష్టికర్త అల్లాహ్ కూడా ప్రశ్నిస్తాడు అనే భయాన్ని కలిగి ఉండాలి. ఇదే బాధ్యత, ఒక పదవి స్వీకరించిన, ఒక బాధ్యతను తీసుకున్నటువంటి ఒక వ్యక్తిపై ఉన్న అటువంటి అతి ముఖ్యమైన విధి. ఈ బాధ్యత నాకు గర్వాన్ని లేక నా గౌరవాన్ని పెంచేది కాదు. ఈ పదవి, ఇది నన్ను ప్రశ్నించబడే అటువంటిది. ఇది నాపై మోపబడిన ఒక పెద్ద బాధ్యత, ఒక పెద్ద అమానత్, ఒక నమ్మకమైన పని అని భావించాలి. లేకున్నట్లయితే అతని ఆధీనంలో ఉండబడే వారందరూ కూడా ఇక్కడ వారు భయానికో లేక ఏవైనా ప్రలోభాలకు మునిగిపోయో వారు ప్రశ్నించకపోయినా రేపు పరలోకంలో అల్లాహ్ తప్పనిసరిగా ప్రశ్నిస్తాడు. నీపై మోపబడిన, నీకు ఇవ్వబడిన బాధ్యతలో నువ్వు ఎంతవరకు నిర్వర్తించావు అని. సోదర మహాశయులారా, ఖురాన్ గ్రంథంలోని 4వ సూరా 58 ఆయతులు అల్లాహ్ ఇదే విషయాన్ని తెలియజేశాడు. నిశ్చయంగా అల్లాహ్ మీకు అమానత్ అంటే బాధ్యతలను వాటి అర్హులైన వారికి ఇవ్వాలని, మరియు న్యాయంగా ప్రజల మధ్య తీర్పు చెప్పాలని, న్యాయంగా ప్రజల మధ్య తీర్పు చెప్పాలని, న్యాయంతో వ్యవహరించాలని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు. అంతేకాదు, మానవ మహోపకారి సర్వమానవాళి ప్రవక్త సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ఆయన యొక్క ఈ ప్రవచనం వస్తుంది. రేపు ప్రళయ దినాన అల్లాహ్ సమక్షంలో అందరూ నిలబడ్డప్పుడు ఏ నీడ లేనటువంటి ఆ మైదానంలో కేవలం అల్లాహ్ యొక్క అర్ష్ నీడ లభించే అటువంటి, అల్లాహ్ యొక్క అర్ష్ నీడను పొందే అటువంటి కొంతమంది అదృష్టవంతులు ఎవరైతే ఉన్నారో, అందులో కుడివైపు ఎత్తైన సింహాసనాలలో, ఎత్తైన పీఠాలలో కూర్చుండబడేవారు ఆ అదృష్టవంతులు ఎవరు అంటే, ప్రజల మధ్య అధికార బాధ్యతలు స్వీకరించి వాటిని న్యాయంగా, వాటి పట్ల న్యాయంగా వ్యవహరించిన వారు అని చెప్పారు. అంటే ప్రవక్త గారి ఈ ప్రవచనం ద్వారా తెలిసే విషయం ఏమిటి? పదవి బాధ్యతలు స్వీకరించబడిన వారు న్యాయంగా వ్యవహరించినట్లయితే ప్రళయ దినాన అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఉంటారు. అలా కాకుండా ఆ పదవి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించకున్నట్లయితే ప్రశ్నించబడతారు. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మసూలు అన్ రాయియతి. మీరందరూ కూడా బాధ్యతదారులే, మీరందరూ కూడా ప్రశ్నించబడేవారే. మీ ఆధీనంలో ఉండబడే వారి విషయంలో మీరు ప్రశ్నించబడతారు. ఒక ఇంటికి యజమాని భర్త, అతడు తన ఆధీనంలో ఉన్న వారి కోసం ప్రశ్నించబడతాడు. అదేవిధంగా ఒక గ్రామానికి అధికారి కానీ,
ఒక మస్జిద్కు నాయకుడు కానీ, ఒక సంస్థకు నాయకుడు కానీ, ఒక గ్రామ బాధ్యత స్వీకరించిన పెద్ద కానీ, అతడు తన ఆధీనంలో ఉండబడే వారందరి పట్ల రేపు ప్రళయ దినాన ప్రశ్నించబడతాడు. అంటే వారి బాగోగులను చూసుకోవడం, వారి అవసరాలను తీర్చడం, వారి మధ్య న్యాయంగా సమానత్వాన్ని పాటిస్తూ వారి అవసరాలన్నిటిని కూడా తీర్చడం ఆ నాయకుని బాధ్యత అవుతుంది. మీకు మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరుడు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ యావత్తు ఈ భూభాగం ఏదైతే ఉందో నేడు ఇలాంటి ఈ భూభాగంలో సగ భూభాగానికి చక్రవర్తిగా ఖలీఫాగా నియమించబడ్డ ఆ ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఆయన తన ఆధీనంలో ఉండబడే అటువంటి వ్యక్తులే కాదు, జంతువుల పట్ల కూడా చాలా భయంతో వణికిపోయేవారు. నా యొక్క పరిపాలన కేంద్రానికి సుదూరంలో ఉండబడే అటువంటి ఏదైనా ఒక ప్రాంతంలో ఒక కుక్క కూడా ఆకలితో అలమటించి మరణించినట్లయితే దాని గురించి కూడా నేను ప్రశ్నించబడతాను అని భయం కలిగి ఉండేవారు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు. ఆ ఉమర్ గారిని ఆదర్శంగా తీసుకుంటే మన భారతదేశ పరిపాలన వ్యవస్థ, ప్రజలు చాలా అద్భుతంగా పరిపాలన సాగుతుంది ఆయన్ని కనుక ఆదర్శంగా తీసుకుంటే అని మన మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ ఎన్నో సందర్భాల్లో కొనియాడారు ఆ ఉమర్ గారి యొక్క జీవిత చరిత్రను చదివి. కాబట్టి ప్రతి నాయకుడు తనకివ్వబడ్డ హోదా పట్ల గర్వం మరి గౌరవము అని కాకుండా ఇది ఒక పెద్ద బాధ్యత అని బాధ్యతతో, భయంతో, ప్రజల మధ్య సమానత్వంతో, ప్రజల బాగోగులను ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మరియు ఎలాంటి మోసాలకు పాల్పడకుండా, ఎలాంటి అన్యాయాలకు పాల్పడకుండా న్యాయంగా ఎవరైతే పరిపాలన గావిస్తారో అలాంటి వారికి ఎన్నో శుభవార్తలు ఉన్నాయి. అలాంటి వారు ప్రజల ద్వారా కూడా కొనియాడబడతారు. అలాంటి వారు అల్లాహ్ ద్వారా కూడా కారుణ్యానికి అర్హులవుతారు. కాబట్టి పరిపాలన బాధ్యతలను సక్రమంగా, గౌరవంగా, న్యాయంగా మరియు బాధ్యతతో నిర్వర్తించాలి. మన అందరిపై బాధ్యత.